హాయ్ అండి. బయట ఎండలైతే బీభత్సంగా మండిపోతున్నాయి కదా! ఈ ఎండల నుంచి తట్టుకోవడానికి మీరేమేం చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇలాగ సగ్గుబియ్యం, క్యారెట్ పాయసం చేస్తున్నాను. సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుందనమాట. సో, అప్పుడప్పుడు ఇలాగా సగ్గుబియ్యం పాయసంలాగా చేసుకోవడమో, లేదంటే మజ్జిగని రోజుకి 2, 3 సార్లు తాగడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడము, నిమ్మకాయ నీళ్ళు, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటి చిన్న చిన్నవన్నీ పాటించారంటే గనక వడగాలుల నుంచి, వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని పావుగంట సేపు నానబెట్టేసి ఒక 3 గ్లాసులు వాటర్ వేసి ఉడికించేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల పెసరపప్పు కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట. క్యారెట్ని ముందుగానే వేయించేసి పెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట. అలాగే 2 గ్లాసులు పాలు, 2 కప్పుల పాలు కూడా పోసుకోవాలి. ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేయించేసి పెట్టేసుకున్నాం. అవి క్యారెట్ కూడా దీంట్లో కలిపేసుకొని 2 నిమిషాలు దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి.